వెల్కమ్ టు రాయల్ డైరీ ఫార్మ్. ఇవాళ 3 బ్రీడ్వి మీకు డీటెయిల్ ఇస్తాను. మన దగ్గర కంటిన్యూగా లోడ్లు దిగుతున్నాయి. ఇవి మన దగ్గర వచ్చి ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న? సెకండ్ అన్ని మన దగ్గర సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఇది ఈనింది అన్న? ఈనింది అన్న. ఇది మన దగ్గరనే ఈనింది. ఇవన్న దీని అడ్డర్ క్వాలిటీ చూడు ఇక్కడ. మన తను ఎన్ని లోడ్ దిగినాయి, ఎప్పుడు వచ్చినాయి అన్న? మన తన 2 రోజుల ముందు అన్న. ఇవి కొంతమంది బన్నీ జాతివి షార్ట్ బ్రీడ్ ఉంటాయి, పాలు తక్కువ ఇస్తాయి అంటారు. పాలు తక్కువ ఇస్తుంది అంటే వాళ్ళ తిండి మంచి పెట్టి దానికి సెట్ అవ్వాలి. ఫస్ట్ డైరీకి 2 తోవలు వస్తుంది అన్న. ఫస్ట్ అందరినీ ఈ వెంకయ్యనాయుడు గారు ఫామ్, ఇవి ఫామ్ పక్క నుంచి మాకు ఒక తోవ ఉంటుంది. ఇవి కొంతమంది రైతులు చాలా దూరంకి వెళ్ళి వస్తారు. ఆంధ్ర, మన ఆదిలాబాద్, కరీంనగర్ అంతా డిస్టిక్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు, ఈ జున్న కుట్టి రైతు బంధువులకి ఇక్కడ అకామిడేషన్ ఉంది. ఇవి అన్ని రూమ్స్ ఇప్పుడు పనులుడుతున్నాయి. ఇంకా ఆల్రెడీ రూమ్ మన దగ్గర కట్టింది ఉన్నాయి. ఆడ కస్టమర్ని స్టే చేయడానికి ఫుడ్ అకామిడేషన్ అంతా ఉన్నాయి మన దగ్గర. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కొత్త వీడియో. మనకు రాయల్ డైరీ ఫార్మ్, ఈ అడ్రస్ వచ్చేసి డైరీ పేరు వచ్చేసి రాయల్ డైరీ ఫార్మ్. ఇది శంషాబాద్లో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంది. మీరు ఈరోజు వచ్చేసి కొత్త లోడ్ వచ్చింది. 10 గేదెలు వచ్చాయి. అట్లనే బన్నీ కూడా వచ్చాయి, ముర్రాయి వచ్చాయి, జఫ్రాబాదీ ఉన్నాయి. మొత్తం అవైలబుల్కి 50 నుంచి 60 గేదెలు ఉన్నాయి. మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తా. వీడియోలో కూడా మాట్లాడారు మొత్తం డీటెయిల్గా. ఇవన్నీ కొత్త లోడు. మనకి ఇదంతా డైరీ సేల్కి ఉంది. మొత్తం అవైలబుల్ ఎనీ టైము 50 నుంచి 60 గేదెలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మిల్కింగ్ టైం వచ్చేసి 4 గంటల నుంచి 4:30కి స్టార్ట్ అయిపోతుంది. ఎవరన్నా పాలు చూసుకోవచ్చు. ఇట్లా పిండుతారు మన ముంగల్నే, రైతుల ముంగల్నే పిండి చూసుకొని 2 పూటలు, 3 పూటలు, 4 పూటలు చూసుకొని తీసుకోవచ్చు. ఎవరైనా రావచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు పాలు చూసినాక ధర చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. హెవీ సైజ్ ఉన్నాయి బర్రెలు వచ్చేసి మీకు ప్రతి వారం ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చున్నీ, కల్లి, దానాలలో ఏం వాడతారు అంటే చున్నీ, కల్లి వాడతారు. ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ దానాల గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇవి వచ్చేసి ముర్రా, బన్నీ జాతి ఉన్నాయి ఈ గేదెలన్నీ. ఇప్పుడు మిల్కింగ్ అవుతుంది ఈ టైంకి వచ్చేసి. మీకు డీటెయిల్గా మొత్తం వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ గేదెలన్నీ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మొత్తం టోటల్గా మీకు హెవీ సైజ్ ఉంటాయి. ప్రజెంట్ మనం రాయల్ డైరీలో ఉన్నాము. అన్న మీ పేరు, ఇక్కడ అడ్రస్? నా పేరు మొహమ్మద్ అర్షద్. వెల్కమ్ టు రాయల్ డైరీ ఫార్మ్. ఈ 2 తోవలు వస్తుంది అన్న. ఫస్ట్ అందరినీ తొందరగా రావడానికంటే చాలామందికి ఈ రోడ్ అయితే తెలుసు. ఇవి శంషాబాద్ నుంచి వస్తాయి. శంషాబాద్ చౌరస్తా. ఇవి శంషాబాద్ చౌరస్తా నుంచి మనం వచ్చినాక ఆడ మీకు పాత పోలీస్ స్టేషన్ ఉంది. ఈ వెంకయ్యనాయుడు గారు ఫామ్, ఇవి ఫామ్ పక్క నుంచి మాకు ఒక తోవ ఉంటుంది. ఇవి డైరెక్ట్ ఇవి మన డైరీ ఫామ్ దగ్గర ముంగట బోర్డు వస్తుంది మీకు, గ్రీన్ ఎవెన్యూ అని. దాని పక్కనే లెఫ్ట్ సైడ్లోనే మన డైరీ ఫామ్. ఇవి మన డైరీ ఫామ్ బోర్డు కొంతమందికి తెలియదు, కానీ ఇవి కూడా తోవ చూపిస్తున్నాం మీకు. మామిడిపల్లి అని, అది దాటి స్ట్రైట్గా వస్తే మీకు మామిడిపల్లి చౌరస్తా నుంచి ఒక 3 కిలోమీటర్ల తర్వాత మన బోర్డు కనిపిస్తాయి. ఇవి 2 తోవలు ఉన్నాయి మన డైరీకి వచ్చేటివి. ఇవి డైరెక్ట్ ఇవి మన డైరీ దగ్గర పోతాయి. వెంకయ్యనాయుడు గారు ఫామ్ ఇవి. దాని పక్క నుంచి తోవ ఉంది మనది. 4 years నుంచి మన డైరీ ఫామ్ నడుస్తున్నాయి ఇక్కడ శంషాబాద్లో. స్టార్టింగ్ ఇవి బేస్ పెట్టినది జుబేర్ అబ్దుల్ కరీం. ఇవి డైరీ ఫామ్లో బొబ్బైలో తెచ్చి అమ్మేటివి. ఇవి కంటిన్యూగా ఇప్పుడు నడుస్తున్నాయి. ఆయన చెప్పిన మొత్తం మెయింటెనెన్స్ అయినది. బయట పోయి ఆయన గుజరాత్, హర్యానా, జిందు ఇవి అన్నీ తిరిగి బఫెలో ఓన్గా పోయి సెలెక్షన్ చేసి 2 పూట పాలు చూసి హోల్సేల్ రేటా 10,000 మేము క్యాష్ కడితే 10,000 వాళ్ళు తక్కువ ఇస్తారు. అలా తెచ్చినాక మేము కూడా 10,000 దగ్గర తక్కువ అమ్ముతున్నాం. ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి వెళ్ళి రైతులు తీసుకోపోయి అమ్మి మన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి కొంటున్నారు. వాళ్ళు కూడా బేరం చేస్తున్నారు. ఇవన్న మన దగ్గర 3 బ్రీడ్లు ఉన్నాయి. ఇవాళ 3 బ్రీడ్వి మీకు డీటెయిల్ ఇస్తాను. మన దగ్గర కంటిన్యూగా లోడ్లు దిగుతున్నాయి. ఇవి మన దగ్గర వచ్చి ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్న? సెకండ్ అన్ని మన దగ్గర సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఇవి మిల్క్ కెపాసిటీ ఏముంటుంది? కెపాసిటీ మీకు 7 లీటర్స్ పూటకు ఉంటుంది అన్న. ఇవి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉన్నాయి పాలు? ప్రజెంట్ ఇప్పుడు 7 లీటర్స్ ఉంది. ఇవి మన దగ్గర ఇప్పుడు ముర్రావి 2 లోడ్లు దిగినాయి, బన్నీవి 2 లోడ్లు దిగినాయి, జాఫ్రావి 3 లోడ్లు దిగినాయి. అవి కూడా మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను. ఇదేం జాతిది అన్న? ఇది ముర్రా జాతి. ఎన్నో అవుతా ఉంది గేదె? సెకండ్ అన్ని మన దగ్గర సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. మ్యాక్సిమం సెకండ్ ముర్రాలా, బన్నీలా, జాఫ్రాలో కూడా ఉంది మీకు. జాఫ్రా కూడా చూపిస్తాను.
ఇది ముర్రా జాతికి ఉందన్న. ఇది మిల్క్ కెపాసిటీ ఎంత? మిల్క్ కెపాసిటీ పూటకి 6 లీటర్ ఉంటుందన్న. ఇవి మన డైరీలో గ్యారంటీ ఏమి ఇస్తారు మీరు రైతులకు? రైతులకు గ్యారంటీ ఇదే ఇస్తామన్న. మన దగ్గర వచ్చి మన దగ్గర ఒక పూట కాదు, 2 పూట కాదు, 3 పూటల వరకు 3-4 రోజులు ఉండి ఇక్కడ మీరు అంతా పాస్ చూసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీరు బర్రెలు ఇడికెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే రైతులు చాలా దూరంకి వెళ్ళి వస్తారు మన దగ్గర. వాళ్ళు వచ్చినాక నమ్మకం ఉండాలి మన దగ్గర, మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మా అన్న వాళ్ళు హర్యానాలో ఉంటారు, ఇద్దరేమో గుజరాత్లో ఉంటారు. గుజరాత్ సావర్కుండ ఆడ ఉండి వాళ్ళు చూసి కొంటారు. మన దగ్గర ఇడికెళ్ళి రైతులు తీసుకుపోయి కొంతమంది మన దగ్గర రేట్ మనది హోల్సేల్ రేట్లో పెట్టినాము. రేట్ చాలా తక్కువ ఉంటుంది మనం, ఎందుకంటే మేము అలా క్యాష్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొంటాము. ఇది బన్నీ జాతివి, దీని అడ్డర్ క్వాలిటీ, దీని కాస్ట్ చూడండి. ఇది ఈనిందా అన్న? ఇనిందన్న. ఇది మన దగ్గర ఇనింది. ఇవన్న దీని అడ్డర్ క్వాలిటీ చూడు ఇక్కడ. మిల్క్ కెపాసిటీ ఎంత అన్న? ఈ పూటకి మన దగ్గర ఇవి 7 లీటర్ ఇస్తున్నాయి ప్రజెంట్. ఇవి ఇంకా 2-3 రోజులు ఇవి స్ట్రెస్ పోయిన తర్వాత ఉంటే మీకు 8 లీటర్ 9 లీటర్ వరకు వస్తుంది. ఇవి మన తను ఎన్ని లోడ్ దిగినాయి, ఎప్పుడు వచ్చినాయి అన్న? మన తన 2 రోజుల ముందు అన్న. ఇవి ముర్రావి దిగినాయి చూడన్న పైది. మళ్ళీ ఇక్కడ సైడ్ రండి మీరు. ఇది సెకండ్ లాక్టేషన్వి. దీని అడ్డలు చూడన్న. ఇవి లేదన్న, ఇనింది ఉన్నాయి మన దగ్గర. ఇవి అన్నీ మన దగ్గర 8 రోజులు 10 రోజులు బర్రెలు అన్నీ. కొంతమంది బన్నీ జాతివి షార్ట్ బ్రీడ్ ఉంటాయి, పాలు తక్కువ ఇస్తే అంటారు. లేదన్న, బన్నీ జాతివి షార్ట్ పాలు తక్కువ ఇస్తుంది అంటే వాళ్ళ తిండి మంచి పెట్టి దానికి సెట్ అవ్వాలి. ఫస్ట్ దిగిన ఇమీడియట్లీ 2 రోజులు 3 రోజుల వరకు అయితే ఫుల్ స్ట్రెస్లో ఉంటుంది ఇవి. అందుకోసం జర పాలు ఇన్కమ్ ముందు అవుతాయి. దాని తర్వాత ఇవి మీకు సెట్ అయిందంటే 5-6 డేస్లో ఇవి పాలు 7 లీటర్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇవన్న ఇవి సెకండ్ లాక్టేషన్వి ముర్రా దాంట్లో జాఫ్రాబాదీ. ఇవన్న దీని అడ్డర్ ఎట్లా ఉంది చూడన్న. ఈయన ఎన్ని రోజులు అయిందన్న? ఇవి 10 డేస్ అయిందన్న. ఇవి మన దగ్గర అక్కడి నుంచి వచ్చిన వరకు ఎట్లయినా 6 డేస్ పడుతుంది. ఇవి దీని అడ్డర్ క్వాలిటీ చూడన్నది. పాలువి పూటకి మీకు 8 లీటర్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్. ఈకేదా ఇవన్న ఇదే ఇదెన్నో అవుతా ఉంది? అన్ని సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. ఇవి ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటాయి. ఇక్కడ రాన్న 7వ ఉంది. ఇవన్నీ ఇవి జాఫ్రా మొత్తం లోడ్ మన దగ్గర దిగినాయి. ఇప్పుడు 3 లోడ్లు వచ్చినాయి. ఇవన్న అక్కడ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఇవి బన్నీ జాతివి, ముర్రాది, జాఫ్రాబాది, ఇవన్నీ లోడ్స్ ఉన్నాయి చూడన్న. లైన్ ఇవి సీరియల్ వైజ్ మన దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు 100 to 150 గీదాలు ఎట్ అ టైం ఉంటుందన్న. ఇవాళ మన దగ్గర 3 లోడ్లు జాఫ్రాబాద్ దిగినాయి. ఇవి అన్ని తోటలు చూడన్న. మన తన అవైలబుల్ ఎన్ని ఉంటాయి ప్రతి వారం? మన దగ్గర ప్రజెంట్ ఎప్పుడు టైం అవైలబుల్ కొత్త లోడ్ వచ్చినాయి 30 నుంచి 60 వరకు బర్రెలు ఉంటుందన్న. అన్ని జాతులు కలిపి. మన తన స్పెషల్గా ఏ బ్రీడ్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు స్పెషల్గా మీకు ఏ బ్రీడ్ అయినా కావాలంటే ఉంటుందన్న. జాఫ్రా, బన్నీ, ముర్రా 3 కూడా ఉంటుంది మన దగ్గర. మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న? ఈ మిల్క్ కెపాసిటీ మన దగ్గర జాఫ్రాలో హెవీ ఉంది. మన దగ్గర పూటకి ఇప్పుడు 9 లీటర్స్ కాంటా తోటి కోల్చి మీరు చూసి తీసుకోవచ్చు. హెవీ మిల్కర్ బర్రె జాఫ్రాబాదీ ఉన్నాయి మన దగ్గర. అందులో టాప్ బర్రెలు ఇవి. ఇవన్న ఇవి హెవీ మిల్కింగ్ జాఫ్రాది ఇవి మన దగ్గర. ఈ పూటకి మన దగ్గర 9 లీటర్స్, 10 లీటర్స్, 7 లీటర్స్ అన్నీ స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ మన దగ్గర జాఫ్రా హెవీ మిల్కింగ్ బఫెల్ వచ్చింది. ఇవి కొత్త లోడ్లు వచ్చినాయి. ఇవి అన్నీ జాఫ్రా దాంట్లో 3 లోడ్స్ వచ్చినాయి మన దగ్గర. ఇవాళ 3rd లోడ్ దిగినాయి. మొత్తం 3 లోడ్స్. ఇవి 2 రోజులు బిఫోర్ ఇవి జాఫ్రా ఎంబడి వచ్చినాయి. ఇవి బన్నీ ముర్రా జాతివి 2 లోడ్లు వచ్చినాయి. ఇవి మన దగ్గర అన్న మా పెద్దన్న అలా ఉండి వాళ్ళు సెలెక్ట్ చేసి హోల్సేల్లో ఒక 10,000 మాకు తక్కువ వస్తాయి రేటు. మేము కూడా 10,000 తక్కువ అమ్ముతున్నాయి ఇక్కడ మన దగ్గర హోల్సేల్. మన దగ్గరికి వెళ్ళి రైతు వాళ్ళు తీసుకుపోయి అక్కడ హోల్సేల్ తీసుకుపోయి మన దగ్గర కూడా బ్యారల్ చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర కొంటున్నారు. వేరే దగ్గర 5,000 ఇట్లా పెట్టి వాళ్ళు కూడా అమ్ముతున్నారు. మళ్ళీ వచ్చి మన దగ్గర కొంటున్నారు. కానీ మనది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఏముంది, మేము ఈడ కాంటాతోటి కొలిసి ఇస్తున్నాం. వాళ్ళకు ఇచ్చి వాళ్ళు 2 డేస్ ఉండి ఈడ 4 పూట పాలు చూసుకొని తీసుకొని పోతున్నాం మన దగ్గర. అన్ని బఫెల్లోస్ ఏదైనా ఉండని, ఏ జాతిలో అయినా వాళ్ళకి సెలెక్ట్ చేయని, ప్రతి దానికి వాళ్ళు కాంటా పైన పాలు కోల్చి తీసుకుపోతున్నారు. అందుకోసం మా ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది.
మా బఫెలోస్ కూడా అట్లా ఉంది. ఇప్పుడు ఇవి మన దగ్గర రైతు బంధువులకి ఇక్కడ అకామిడేషన్ ఉంది. ఇవి అన్ని రూమ్స్ ఇప్పుడు పని నడుస్తున్నాయి. ఇంకా ఆల్రెడీ రూమ్ మన దగ్గర కట్టింది ఉన్నాయి. ఆడ కస్టమర్ని స్టే చేయడానికి ఫుడ్ అకామిడేషన్ అంతా ఉన్నాయి మన దగ్గర. ఈ రూమ్స్ ఉన్నాయి లైన్స్. ఇవి కస్టమర్స్ ఎట్ ఎ టైం మన దగ్గర 4 to 5 కస్టమర్స్ ఉండడానికి ఉంది. ప్లస్ మన దగ్గర రూమ్లో ఇలా అకామిడేషన్ ఫుడ్కి అంతా ఉంది మన దగ్గర. వాళ్ళు ఉండి 2 పూట పాలు చూసి తీసుకుపోవచ్చు. ఇవి మన బఫెలో ఫుడ్ ఇవి గోడౌన్ ఉంది మన దగ్గర. కొంతమంది రైతులు చాలా దూరంకి వెళ్ళి వస్తారు. ఆంధ్ర, మన ఆదిలాబాద్, కరీంనగర్ అంతా డిస్టిక్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ కూడా కావాలంటే బఫెలో కోసము వెళ్తేప్పుడు బర్రెలు ఎమ్మడి ఇవి తీసుకుపోతారు. చూడండి ఇవి మన దగ్గర. ఇవి అన్ని కంపెనీ ఐటమ్స్ ఉంటుంది మన దగ్గర. ఇవన్న ఇవి కల్లీ బ్యాగ్స్, ఇవన్న ఇవన్నీ కల్లీ బ్యాగ్స్. ఇవి చున్నీ, పత్తి చెక్క, కంది చున్నీ, గోధుమ పొట్టు, ఈ జున్న కుట్టి మన దగ్గర అన్నీ ఉంటుంది. రైతులు వస్తే మన దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఫర్ బఫెలోస్ కాదు, పొట్టిగా బర్రెలు తీసుకుపోయి వాళ్ళకు మళ్ళీ దానా కోసం ప్రాబ్లం వస్తాయి. వాళ్ళకు దానా అది కొంతమందికి ఏమో దానా ఏమేమి వేయాలి, ఎంత ఎంత వేయాలి వాళ్ళకు కొంతమందికి తెలియదు. సెట్ అయితే కావని ప్రతి రైతు వాళ్ళు అడుగుతారు మన దగ్గర. అందుకోసమే వీడికెళ్ళి ఈ జున్న కుట్టి, గోధుమ పొట్టు, కంది చున్ని, పత్తి చెక్క ఇవి కూడా కావాలంటే వాళ్ళ రైతులు వాళ్ళకి మన దగ్గర ఎన్ని బ్యాగ్ కావాలి ఇవి కూడా హోల్సేల్ రేట్ ఇస్తాం మేము. వాళ్ళకు అన్ని బఫెల్లో ఎంబడు ఫుడ్ ఏమేమి వేయాలి, ఎంత ఎంత వేయాలి, వాళ్ళకి ఎంత పూటకి ఎంత పెట్టాలి, పర్ టైంకి పూటకి ఎంత కిలో దానా పెట్టాలి, ఇవి మన జొన్న కుట్టి పెట్టాలి ఎంత, వాళ్ళకి అన్నీ చెప్తాము. ఇవి మన దగ్గర ఫ్రెష్ వస్తాయి. సూపర్ నీ పేరు ఇవి గడ్డి కూడా వేస్తాం మేము బర్రెలకి. ఇవి కూడా ఫ్రెష్ డైలీ మన దగ్గర వస్తాయి. బర్రెలకు ఎంత అవసరం ఉన్నాయి అంతే తెప్పిస్తాం, అంతనే ఇస్తాం మన దగ్గర ఇవన్నీ. ఇది వచ్చేసి డైరీలో స్టోరేజ్ రూమ్. ఇది ప్రతి ఒక్క డైరీలో ఇట్లాంటి స్టోరేజ్ రూమ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కుట్టి అనేది స్టోర్ చేసుకుంటే మనకు వర్షం పడ్డా వాటర్ చలికి ఖరాబ్ కాకుండా ఉంటుంది, మనకు బూజు రాదు. ఇది వచ్చేసి కుట్టి అంటారు, దీన్ని జొన్న కుట్టి అంటారు. ఇది వచ్చేసి ఇది చున్నీ వచ్చేసి చున్నీ మీరు, ఇది వచ్చేసి కల్లి ఉంది, మన కాటన్ కేక్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి కల్లి మీరు ఇటువంటి పత్తి చెక్క. ఇవి ఇగో ఈ గోధుమ పొట్టు మన దగ్గర ప్యూర్ ఇటువంటి ఉంటుంది. కంది చున్నీ ఉంటుంది. ఇవి ప్రతి డైరీ వాళ్ళు ఎవరైనా పెడితే ఇట్లా షెడ్లో పెడితే దానా ఫ్రెష్ ఉంటుంది. బఫెల్లోస్కి ఇవ్వడానికి ప్రాబ్లమ్స్ ఏం రావు. అన్నీ ప్రొవైడ్ ఇట్లా చేస్తే బాగుంటుంది. చాలా డైరీ సక్సెస్ అవుతుంది. డైరీ 100% సక్సెస్ఫుల్ అవుతుంది ఇవి. ఎందుకంటే మనం ఎట్లా తింటాం పెట్టి ఏం పడకుండా ఫ్రెష్ ఉండాలని బర్రెలు కూడా అట్లా పెట్టాలన్న. ఇవి పెడితే బాగుంటుంది, పాల్లో వస్తుంది. ఇవి ఎట్లా మంచి దానా పెడితే అంత మంచిది అన్న. మన దగ్గర పాలు పిండే టైం స్టార్ట్ అయినాయి. ఇదిగో అన్న ఈ బఫెలోది పాలు చూడు తీస్తుంది. ఇది ఎన్నో అవుతా ఉంటుంది అన్న గేద? సెకండ్ లాక్టేషన్ అన్న. ఇవి దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. ఏ దూడ ఉంది, మొగ దూడ ఉందా? ఈ బఫెలో దీనివి మొగ దూడ ఉండి దగ్గర ఇవి సెకండ్ లాక్టేషన్. ఇవి దాని పాలు పిండుతుండ్రు. ఒకసారి మీరు పాలు కూడా చూడన్న. దానికి 4 రొమ్ములు, అన్ని 4 రొమ్ములకి వెళ్ళి తీస్తున్నారు. ఇవన్న ఇంటర్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. క్వాలిటీ బట్టి ఇవి ఇవన్న. దీనివి కూడా పాలు పిండినప్పుడు చూపిస్తాయి. ఇవి కూడా మీకు ఈ జాఫ్రాబాద్ ఇవి ఇవన్న. దీని అడ్డర్ క్వాలిటీ. ఈ సన్లు చూడన్న దీన్ని. దీని అడ్డర్ క్వాలిటీ ఇక్కడ నుంచి చూడన్న. ఇవి జాఫ్రాబాద్ ఇవి 4 సన్లు. ఇవో దీని అడ్డర్ క్వాలిటీ ఇవి. ఇప్పుడు పిండేది స్టార్ట్ చేసిన బకెట్ ఇవి. ఇప్పుడు చూడ ఎంత అవుతుంది దీని పాలు. టైమింగ్ ఏముంది? ఇది 4:30 నుంచి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ ప్రతి దానివి అన్ని బఫెలోది. ఇది దిగిన కొత్త లోడు. ఇగో ఈ పాలు చూడన్న దీంట్లో. ఇవి హెవీ మిల్కింగ్ బఫెలోది. ఇవి జాఫ్రాబాద్. దీని హైట్ చూడు. దీన్ని ఇవి ఎన్ని అవర్స్ నానబెడతారు? 6 to 7 అవర్స్ పెడతాం దీనికి. పెట్టిన తర్వాత ఈ బఫెలోకి వేస్తాం మేము. ఇవి ఉంటుంది మన క్వాలిటీ చూడన్న. ఇవి ఓన్లీ పత్తి చెక్క, కంది చున్ని. ఒక్క గేదెకి ఎన్ని కిలోలు పెడతారు? యూజ్ చేస్తాం ఇవి. ఒక్క గేదెకి ఎన్ని కిలోలు పెడతారు? ఇవి జాఫ్రాబాద్ దానికి 2 కిలోలు పత్తి చెక్క, కంది చున్ని కిలోన్నర. ఈ గోధుమ పొట్టు మనం దీంట్లో కూడా ఇవి దానిపైన కూడా కొన్ని వేస్తాం.
దాని తర్వాత మన జున్న కుట్టి ఉంటాయి కదా దానిపైన కూడా కొంచెం ఇస్తాం. కొన్ని బర్రెలు ఏమో దానా వేయక ముందు దానిపైనే తింటారు, కొన్ని ఏమో దానా వేసిన తర్వాత, కొన్ని బొఫెల్లోస్ ఏమో మనకు దానా పెడితే ఈ పాలు ఇస్తారు. ఇవన్నీ ముర్రా జాతివి. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ మనది ఈ ముర్రా జాతి. దాన్ని దాటినాక ఇవి మనకు బన్నీవి. దాన్ని లాస్ట్ అవతలివి ఏమో జాఫరాబాద్ దిగినాయి లోడ్, 3 లోడ్లు వచ్చినాయి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ చూపించినది ఒకటి ఉంది. మన దగ్గర పాత సేల్ అయిపోయి ఇప్పుడు కొత్త ఫ్రెష్ లోడ్లు వచ్చినాయి. ఇవన్నీ వచ్చేసి ఇవి అన్నీ ఇక్కడ కట్టినాం మేము.